పాస్పోర్ట్ ఉంటే చాలు, ఖర్చు ఎంతైనా పర్లేదు. ఫారిన్ టూర్లకు వెళ్లండని విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. కార్పొరేటర్లు సొంత ఊర్లో ఉంటే తమకు పన్నాగాలు పారవని సొంత పార్టీ నాయకులే డబ్బు ఖర్చు పెట్టి మరీ విదేశాలకు పంపిస్తున్నారు. తటపటాయిస్తున్న కార్పొరేటర్లకు ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటిస్తూ బుజ్జగించి మరీ పంపిస్తున్నారు. అలా ఒకరిద్దరు కాదు, ఏకంగా 64 మంది కార్పొరేటర్లు కుటుంబాలతో సహా విమానాలు ఎక్కేశారంట. అసలు ఈ విదేశీ టూర్ల వెనక కథేంటి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇలా రాజకీయ సంక్షోభం ఏర్పడిందో లేదో చోట రాజకీయ నాయకులంతా విదేశాలకు చెక్కిస్తున్నారు. కాదు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లను ఆయా పార్టీలు ఫ్లైట్ ఎక్కించేస్తున్నాయి. పార్టీ నాయకులు దగ్గరుండి మరీ విమానాలెక్కించి విదేశాలకు పంపిస్తున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై ఈ నెల 19న అవిశ్వాస తీర్మానముంది. విశాఖ మేయర్ను పదవి నుండి దించేయటానికి కూటమిలోని పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. దీంతో రాజకీయ పార్టీలు తమ కార్పొరేటర్లను కాపాడుకోవటానికి క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. కార్పొరేటర్లకు ప్రస్తుతం విశాఖ మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతుండటంతో వారు ఏం కోరితే అది జరిగిపోతోంది. నోరు తెరిచి అడిగితే చాలు, క్షణాల్లో కార్పొరేటర్ల కోరికలను తీర్చేస్తున్నారు పొలిటీషియన్లు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిత్రపక్షాలు రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ఉన్న కార్పొరేటర్లను, కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుని మేయర్లపై, మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి అధికారాన్ని చేజిక్కించుకునే పనిలో పడ్డాయి. ఏపీలోని చాలా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైసీపీకి చెందిన కార్పొరేటర్లను, కౌన్సిలర్లను టీడీపీ, జనసేన తమ పార్టీలో జాయిన్ చేసుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ, జనసేన తమ పార్టీలో జాయిన్ చేసుకుని విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అనుకున్నదే తడవుగా క్షణం ఆలోచించకుండా వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలో జాయిన్ అవ్వటానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లను తమ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశాయి. 58 మంది కార్పొరేటర్లు ఉన్న వైసీపీ నుండి 22 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల కండువా కప్పుకోవడంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 36కు పడిపోయింది. ఆ 36 మందిలో పార్టీ మారాలనుకునే కార్పొరేటర్లను కూడా తమ వైపు తిప్పుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేసింది. టీడీపీకి జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్ల మద్దతుతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఉండడంతో క్షణం ఆలోచించకుండా విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. టీడీపీ, జనసేన కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో వైసీపీ సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. కూటమి ఆలోచనలకు అందకుండా పక్కా ప్లానింగ్ చేసి తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లందరితో 1-to-1 మాట్లాడి తెల్లవారేసరికి విమానం ఎక్కించి బెంగుళూరు తరలించి క్యాంపు రాజకీయానికి తెరలేపారు. మార్చి నెల 24వ తేదీ నుండి ఇప్పటి వరకు కూడా వైసీపీకి చెందిన 36 మంది కార్పొరేటర్లు బెంగుళూరులో రిలాక్స్ అవుతున్నారు. బెంగుళూరు నుండి వారిని శ్రీలంకలోని కొలంబోకు తీసుకువెళ్లటానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయట. ఒక పక్క వైసీపీ తమ కార్పొరేటర్లను కాపాడుకోవటానికి క్యాంపులు ఏర్పాటు చేసి 18 రోజులుగా బెంగుళూరులోనే ఉంచారు. బెంగుళూరు నుంచి కొలంబో టూర్ కి తరలించేస్తున్నారు. టీడీపీ మాత్రం తమకు చెందిన కార్పొరేటర్ల విషయంలో ఇప్పటి వరకు పెద్దగా చర్యలు తీసుకోలేదు. టీడీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లతో పాటు వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా ఉండడంతో వైసీపీ కార్పొరేటర్లు ఎంజాయ్ చేయటం చూస్తున్న టీడీపీ కార్పొరేటర్లలో తిరుగుబాటు మొదలైనట్లు తెలిసింది. దాంతో టీడీపీ కూడా ఆగ మేఘాల మీద భీమిలిలో ఓ రిసార్ట్లో తమ కార్పొరేటర్లకు క్యాంపు ఏర్పాటు చేసింది. విశాఖ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమిలిలో క్యాంపు ఏర్పాటు చేయడంతో చిర్రెత్తిన కార్పొరేటర్లు పార్టీ నాయకుల ముందు తమ నిరసన వ్యక్తం చేశారట. దీంతో ఈ నెల 18వ తేదీ వరకు టీడీపీకి చెందిన 26 మంది కార్పొరేటర్లను తాజాగా మలేషియా ఫ్లైట్ ఎక్కించి విహారయాత్రలకు పంపేశారు. ఒక పక్క వైసీపీ నేతలు కూటమి పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వేగిపోయేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ కార్పొరేటర్లను విదేశాలకు తరలిస్తే, మరోపక్క టీడీపీ తమ కార్పొరేటర్లను కాపాడుకుని అవిశ్వాస తీర్మానం నెగ్గటానికి ఎంతవరకైనా వెళ్లటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు జీవీఎంసీ రాజకీయమంతా రానున్న 10 రోజులు మలేషియా కొలంబోలో కొనసాగనుంది. ఒక పక్క టీడీపీ కూటమి అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్తున్నా ఇంకా 4 కార్పొరేటర్లు కూటమికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానంలో ఓటు వేస్తేనే టీడీపీ అనుకున్నది జరుగుతుంది. కానీ ఇప్పటికే 36 మంది కార్పొరేటర్లతో వైసీపీ బెంగళూరు క్యాంపుకు వెళ్లటం, అక్కడి నుండి కొలంబో ట్రిప్ ప్లాన్ చేయడంతో అవసరమైన మద్దతు కూడగట్టుకోవటం టీడీపీకి పెద్ద పరీక్షగా మారింది. ఈ నెల 19న విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానమున్న నేపథ్యంలో తమకు మెజార్టీ లేకపోయినా అవిశ్వాసాన్ని నెగ్గి తీరుతామని టీడీపీ చెప్తోంది. కానీ వైసీపీ మాత్రం అవిశ్వాస తీర్మానం సమయంలో ఓటింగ్కు తాము రావాల్సిన పని లేదని, కూటమి దగ్గర మెజార్టీ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ను మార్చుకోమని సవాల్ విసురుతోంది. విశాఖ మేయర్ పదవి కైవసం చేసుకోవటం కోసం టీడీపీ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగిన నిర్ణయాధికారం మాత్రం వైసీపీలో ఉన్న 4 కార్పొరేటర్ల చేతిలో ఉండడంతో బెంగళూరులో ఉన్న వైసీపీ కార్పొరేటర్లను ఎలాగైనా విశాఖ రప్పించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. దాన్ని గమనించిన వైసీపీ బెంగళూరు నుండి తమ కార్పొరేటర్లను కొలంబోకి తరలించనుండడంతో టీడీపీ డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఎలా ఉన్నా ప్రస్తుతం వైసీపీ, టీడీపీకి చెందిన దాదాపుగా 70 మంది కార్పొరేటర్లు మాత్రం హ్యాపీగా విదేశాల్లో సమ్మర్ టూర్ చేస్తూ ఆహ్లాదంగా గడిపేసే అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నారట. మరి చూడాలి అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో. For more videos like this, subscribe Big TV channel.